హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంటి కిచెన్. ఈరోజు ఇంటి కిచెన్లో 3 రకాల దోశలు వేసుకుందాం. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో 1 గ్లాస్ మినపప్పు వేసుకుందాం. వేరే గిన్నెలో 3 గ్లాసుల బియ్యం, కొద్దిగా శనగపప్పు, చిటికెడు మెంతులు నానబెట్టుకుందాం. వీటితో పాటు కొన్ని సగ్గుబియ్యం కూడా నానబెట్టుకుందాం. ఇవి కనీసం 4 గంటలు నానాలి. 4 గంటలు నానిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. మనం దోశలు వేసుకోవడానికి కనీసం 7-8 గంటల ముందు ఈ పిండిని గ్రైండ్ చేసుకుని ఉంచుకోవాలి. ఈ పిండిలో తగినంత సాల్ట్, 1 టీ స్పూన్ షుగరు వేసుకోవాలి. షుగర్ వేసుకోవడం వల్ల దోశలు మంచి రంగు వస్తాయి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ వేడయ్యాక మనం క్యారెట్ దోశ వేసుకుందాం. గుంట గరిటెతో పిండి తీసుకుని ప్యాన్పై వేసి రౌండ్గా తిప్పుకుని కొద్దిగా క్యారెట్ ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ దోశ వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ దోశ వేసుకుందాం. పిండిని తీసుకుని ప్యాన్పై వేసి రౌండ్గా తిప్పి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. దోశ వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఎగ్ దోశ వేసుకుందాం. అదే విధంగా దోశ వేసి దానిపై ఎగ్ పగలగొట్టి స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్, పెప్పర్ పౌడరు, ఆయిల్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారుగా, ఎంతో ఈజీగా 3 రకాల దోశలు వేసుకున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.